శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి రవిగ్రహ అనుకూలత చాలా బాగుంది. 6వ స్థానంలోకి రవి రావడం వల్ల ముఖ్యంగా అధికారుల నుంచి మంచి లాభాన్ని పొందుతారు. ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే, కోర్టు సమస్యలు, ఆర్థిక లావాదేవీలు ఉంటే అవి ఖచ్చితంగా మీకు ఫేవర్గా మారే అవకాశం ఉన్నది. అలాగే నిరుద్యోగులు కానీ, లేదంటే ఏదన్నా ఉన్నత విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ ఖచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అయితే మీకు పోటీగా ఉన్నవాళ్ళు కూడా చాలా మేధావులు, మంచి అర్హత కలిగిన వారు ఉండడం వల్ల మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. కానీ విజయం మాత్రం సునాయాసంగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయకుండా ఖచ్చితంగా మీరు, అది ఏ సమస్య అవ్వచ్చు, కోర్టు సమస్య అవ్వచ్చు, ఇంకో సెటిల్మెంట్ అవ్వచ్చు, ఖచ్చితంగా విజయం వస్తుంది. అయితే ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులైనటువంటి స్త్రీల నుంచి, అది మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, వేరే ఎవరన్నా అవ్వచ్చు, వాళ్ళ నుంచి ఒక విధమైన వ్యతిరేకత రావడం, మీరు పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళు, లేదంటే మీకు సహాయం చేసుకుందాం అనుకున్న పెద్దవారు కూడా వారు తరపునే మాట్లాడి, అంటే మీకు మంచి చేసినప్పుడు కూడా వారి తరపున మాట్లాడి వాళ్ళని ఏదో విధంగా శాంతపరిచే ప్రయత్నం చేస్తారు. మీరు ఏమాత్రం తొందరపడకుండా మరి పెద్దవాళ్ళు చెప్పింది జాగ్రత్తగా వినడం మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. అంటే రాశి యందు రాహు ఉండడం వల్ల, మరి తరచూ అకాల భోజనం వల్ల, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏదో విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రావడం, అలాగే సరైనటువంటి వైద్య సహకారం కూడా మీరు, అంటే వాళ్ళ యొక్క సహకారం తీసుకోలేకపోవడం వల్ల, అంటే చిన్న చిన్న విషయాలు అయినప్పుడు కూడా కొంతవరకు అవి మీకు అజీర్ణ సమస్యలు లాంటివి, చర్మ వ్యాధులు లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా, బాధ్యతాపరంగా కూడా గతంలో మీరు తీరిపోయింది అనుకున్నటువంటి బాధ్యత తిరిగి మళ్ళా రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టడం అయిపోయింది అనుకుంటారు, కానీ తిరిగి ఇంకా కట్టాలని అడగచ్చు. ఏంటో అనూహ్యంగా ఉద్యోగంలో కొంత అనుకున్న జీతం సకాలంలో రాకపోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఎక్కువ బాధ్యతలు పెరిగి ధన విషయంలో తప్పనిసరిగా అప్పు చేయవలసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు సరైన మార్గంలో ఏదన్నా ప్రభుత్వ రంగ సంస్థల్లో రుణం తీసుకుంటే మంచిది తప్ప, ప్రైవేటు వ్యక్తుల దగ్గర రుణం తీసుకుంటే చాలా వరకు దానివల్ల మీరు అగౌరవం పాలవడం, ఇబ్బంది పడడం, సకాలంలో చెల్లించకపోవడం వల్ల నష్టపోతూ అవుతారు. అంటే మీరు మంచివారైనప్పుడు కూడా అందరూ మీలాగే మంచివారు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మరి వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా వరకు అనుకోకుండా మార్పు వచ్చే అవకాశం ఉంది. అది కొంతవరకు అభివృద్ధికరంగా ఉన్నప్పటికి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగంలో ఇమడలేకపోవడం వల్ల మార్పుకు ప్రయత్నం చేస్తే ఒక మంచి మార్పు, ఉద్యోగపరంగా చేంజ్ మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మీరు ఏమైనా ఇంటర్వ్యూ నెగ్గవలసి ఉన్నా, ఏమన్నా మేనేజ్ చేయవలసి ఉన్నా ఈ సమయంలో ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యి అనూహ్యంగా మీరు మరి మంచి ఉద్యోగపరమైన చేంజు, మంచి మిత్రుల సహకారం లభించే అవకాశం ఉంది. మీకు మంచి గురువు సహకారం కానీ, మంచి ఎక్స్పర్ట్ మీకు సహకరించి వృత్తిలో మీకు మంచి విజయాన్ని కూడా తొందరగా పొందుతారు. అయితే ఏదన్నా ప్రతిదీ శ్రమాంతరంగానే పొందే అవకాశం ఉంది. వృత్తిలో ఆదాయం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఏదన్నా కూడా ఓర్పుతో, సహనంతో ప్రయత్నం చేయడం వల్ల ముందులో ఇబ్బంది వచ్చినప్పుడు కూడా చివరిలో అంతా సుఖాంతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి,
ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్ట చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే, గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని, మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం, ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం, వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.